మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఏంటి 2 రోజులు 3 రోజులు బాగా నలిగిపోయినట్లు ఉన్నారు లింక్ కోసం? తప్పదు. మన కుటుంబంలో ఓ చక్కటి ప్లాన్తో అనేక మంది నా కుటుంబంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ పరంగా కానీ, నా ఆలోచనలో అప్డేట్స్ పరంగా కానీ, అంటే ఇంకా మంచిగా చేద్దామనేటువంటి విధానంలో కానీ అంతరాయాలు మంచి అంతరాయాలు, చెడువి కాదు, వచ్చాయి. 9వ తారీఖున ఈ నెల 9/4/23న మనం ఇవ్వాల్సిన K-Wallet రెఫరల్ లింక్ని కాస్త 12/4/23 అనగా రేపు 12 అంటే రేపు 12 గంటల 12 తారీఖు 12 గంటలకి 12 నిమిషాలకి మనం మన K-Walletని ప్రపంచవ్యాప్తంగా జయత్రయాత్ర కొనసాగించడానికి మేము ఎందుకు కిబో జెండాతో మీ ముందుకు వస్తుంది. ఆ జెండాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి మన కుటుంబీకులు ఎక్కడెక్కడున్నారో వెతుక్కుందామా? వెతుక్కొని వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి మన KGC అంటే కిబో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే K గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రేమ వడిలో నింపేద్దాం. అంటే మనందరం మన కుటుంబం తాలూకా విస్తరణ చేద్దాం అంటున్నాను. మన కుటుంబం తాలూకా విస్తరణ, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక పెద్ద కుటుంబంగా మార్చే ప్రయత్నంలో మనందరం పనిచేద్దాం. మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు. మన సంకల్పం గొప్పగా పెట్టుకోండి, మీ కళను అంతకంటే గొప్పగా పెట్టుకోండి. అసలు డబ్బే ఖర్చు లేని ఓ మంచి కళల కండానికి కూడా భయపడేవాడు నాతో రావద్దు. పెద్ద కళ కనండి, పెద్ద విజయం సాధించగలరు. సాధించిన వాడికి ఎవ్వడికి నీకంటే 10 చేతులు లేవు, 10 కాళ్ళు లేవు, 10 తలకాయలు కూడా లేవు. వాడందరి దగ్గర ఈరోజు ప్రపంచ పట్టణంలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళకి ఎవరికి మనకంటే ఎక్కువగా ఏమీ లేవు, మనలాగే ఉన్నారు. కాబట్టి వారు సాధించిన విజయాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని, సాధ్యమైనంత ఎక్కువ మందిని మన KGC ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పి తీసుకొచ్చేద్దాం. వాళ్ళని తీసుకొస్తే మన దగ్గర ఉన్నటువంటి మీ కిబో కాయిన్ కావచ్చు, అనేక రకాల మన తాలూకా వ్యాపారాలు కావచ్చు, అద్భుతంగా కొనసాగుతాయి. మన NS నాన్ స్టేకబుల్ NSని పెంచుకుందాం రండి. నాన్ స్టాపబుల్గా ఈ NSని గెయిన్ చేద్దాం. మన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తుని తీసుకొద్దాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రేపు 12 గంటల, అంటే 12 తారీఖు 12 గంటల 12 నిమిషాలకి మన తాలూకా లింక్స్ని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
11 అంటే 2వ తారీఖు, 2 నంబర్ 2 మనకు నచ్చదు. 3, 5, 7, 8, 9 ఈ నెంబర్స్ మనకు నచ్చుతాయి. అంటే మనం దాన్ని నేను ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. సో దీంట్లో మనకు ముందుగా వచ్చింది 3 వస్తుంది. 9 అనుకున్నాం, జరగలేదు. దైవచిత్తం ఇంకా గొప్పగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు తప్పదు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద మహారాజు సైన్యంలోకి ఒక పెద్ద సైన్యంతో వేటకెళ్తే పొరపాటున ఆ మంత్రి గారి కత్తి రాజుగారి కాలి బొటన వేలికి తగిలి ఆయన బొటన వేలు కింద పడిపోయింది, తెగిపోయింది. కోపం వస్తుందిగా, కుమ్మేద్దాం, చింపేద్దాం, చంపేద్దాం అనుకుంటాడు కదా, అనుకున్నాడు ఆయన కూడా. అరే వీడిని వెంటనే ఆ సేనాధిపతితో చెప్పాడు అక్కడ సైన్యంతో, వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయండి, వీడిని ఊరు తీయాలి, ఆ ఊరు ఎలా ఉండాలంటే నా కళ్ళారా చూడాలి, వీడిని నా కాలం నరికేస్తాడని చెప్పేసి కోపాగ్రవేశానికి లోనై ఆయన్ని రాజ్యానికి తీసుకెళ్లి చెరసాల్లో వేయించేసి వేట కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ కొంతమంది నరభక్షకులకి ఉన్నటువంటి గ్రూప్కి వీళ్ళు దొరికిపోయారు. ఈ రాజుగారు వెళ్ళిన వైపు ఇంత 20 మంది 30 మంది వచ్చారు. మిగతా వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు మనుషులు తినేస్తారు. ఆ టైంలో ఈయన దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వేసేస్తున్నారు, తినేస్తున్నారు, చంపేస్తున్నారు, ముక్కలు ముక్కలుగా చేసుకొని తినేస్తున్నారు. ఆ టైంలో ఈ రాజుగారి దగ్గరికి కూడా వచ్చారు. వీడిని కూడా వేసేయండి అని చెప్పి అంటే ఆయన కాలు వైపు చూసేసరికి కాలు బొటన వేలు తెగిపోయింది. ఇక్కడే ఏమైందంటే ఆ నరరూప రాక్షసులు నరభక్షకులకి వికలాంగుల్ని, అవిటి వాళ్ళని, లేదంటే అవయవ లోపం ఉన్న వాళ్ళని తినకూడదు, అమ్మవారు కోపానికి గురైపోతామనేసి వాళ్ళకు సెంటిమెంట్ ఉంది, అంతే. వీడు కుంటోడు, కాలు లేదు, వీడు వికలాంగుడు అని చెప్పేసి పోరాటం అని చెప్పేసి తగిలిస్తారు. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. వెళ్ళాడు, పరిగెత్తాడు, వెళ్ళాడు. చెరసాలు తీయండి రా అన్నాడు, ఆ మంత్రిని రమ్మన్నాడు. గట్టిగా పట్టుకొని కౌగిలించుకున్నాడు. అదేంటి వీడిని ఊరు కదా తీయాలి, కౌగిలించుకున్నాడు. ఎందుకంటే వాడు ఒక్క మాట చెప్పాడట. అప్పుడు రాజుగారు ఏం జరిగినా మన మంచిగానండి, మీరు బాధపడకండి అంటే అప్పుడు ఇది కోపం వచ్చింది, అందుకే చెరసాల్లో వేయించారు. ఇప్పుడు చెప్పాడట, నిజమే మంత్రి, ఏం జరిగినా మన మంచిగానే తీసుకోవాలి, లేకపోయినట్లయితే ఈరోజు నేను వాళ్ళ ఆహారానికి బలైపోయిందని వాళ్ళకి ఆహారంగా మారిపోయేవాడిని, నన్ను వికలాంగుడని నన్ను వదిలేశారు, అవేమి లేదని, బొట్టనం లేదని, నువ్వు కానీ నా కాలు నరికొండపోతే ఈ పాటికి వాళ్ళ తాలూకా పొట్టలో నేను ఆహారం అయిపోయిండేవాడిని అని చెప్పేసి ఈయన్ని సన్మానించి సంబరించి ఆప్తమిత్రుడిలా మారిపోయారు ఇద్దరు. చూసారా ఏం జరిగినా మనం ఇవాళ మన ఇంకెవరదు ఏం పోద్ది, మనలో కసి పెరుగుద్ది. నిన్న రాలేదు, ఏం పోయింది, ఒక ఆతృత పెరిగింది. రేపు 12 గంటల 12 నిమిషాలు 12 సెకండ్కి వస్తుంది, చంపేద్దాం, కుమ్మేద్దాం, అన్ని దేశాలపై జైత్రయాత్ర చేద్దాం ప్రేమతో. రండి.